అన్లిమిటెడ్ షాంపెయిన్, వైన్స్, ఏం కావాలంటే అది అన్లిమిటెడ్ తీసుకోవచ్చు. ఏం డబ్బులు కట్టక్కర్లేదు, అంతా ఫ్రీ. ఇప్పుడు స్లీప్ బటన్ నాకు స్లీప్. వెరీ కూల్. ఓకే, సో ఇవాళ కొత్త బిజినెస్ క్లాస్, ఎయిర్ ఫ్రాన్స్ బిజినెస్ క్లాస్. మనం ఈజిప్ట్ ఎయిర్ చేసాం, యునైటెడ్ ఎయిర్ చేసాం, ఎమిరేట్స్ చేసాం, ఇంకే ఎయిర్లైన్స్ చేసామో గుర్తు రావట్లేదు, ఆస్ట్రేలియన్ ఎయిర్ చేసాం. సో ఇప్పుడు ఎయిర్ ఫ్రాన్స్ బిజినెస్ క్లాస్ రివ్యూ అయితే ఇవాళ చేసేద్దాం. సో లాంచ్లోకి వచ్చాం. లాంచ్లోకి రాగానే ఫస్ట్ థింగ్, అనుష్క చేతులు పెట్టు. శానిటైజేషన్, తర్వాత మాయిశ్చరైజింగ్. వావ్, యా. హలో ఫ్యామిలీ, ఇప్పుడు మేము ఉన్నాం ప్యారిస్ చార్ల్స్ డి గాల్ ఎయిర్పోర్ట్ బిజినెస్ క్లాస్ లాంచ్లో. ఇప్పుడు మనం వెళ్తున్నాం ఎయిర్ ఫ్రాన్స్లో ఫస్ట్ టైం, అంటే నేను వెళ్ళాను ఇంతకుముందు. సో ఫ్యామిలీ ఫస్ట్ టైం ఎయిర్ ఫ్రాన్స్లో బిజినెస్ క్లాస్ ట్రిప్ వాషింగ్టన్ డీసీకి 8.5 hours. ప్యారిస్ చార్ల్స్ డి గాల్ ఎయిర్పోర్ట్ నుండి వాషింగ్టన్ డీసీ డల్లస్ ఎయిర్పోర్ట్కి 8.5 hours జర్నీ. సో ఈ ఎక్స్పీరియన్స్ అంతా మీకు చూపిస్తాను. ఇప్పుడు బిజినెస్ క్లాస్ నుంచి బయటకు వెళ్తున్నాం. ఓకే, ఇది క్విక్గా బిజినెస్ క్లాస్ లాంచ్. ఓకే, సో ఇక్కడ మీరు చూసారు కదా, అన్లిమిటెడ్ డ్రింక్స్, ఏం కావాలంటే అవి. అవే కాకుండా షాంపెయిన్ ఈజ్ అవైలబుల్, వైట్ వైన్, రెడ్ వైన్, ఏవి కావాలంటే అవి బిజినెస్ క్లాస్ లాంచ్లో ఇవన్నీ అవైలబుల్. ఫుడ్ కూడా చాలా ఉంది, కానీ టైం లేక ఆల్వేస్ రషింగ్ కదా మనం. సో రకరకాల పేస్ట్రీస్, కేక్స్, డెజర్ట్స్, ఇవన్నీ, ఫ్రూట్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బ్రెడ్స్, సూప్, ఇక్కడ ఫుడ్, తర్వాత ఫ్రెష్ క్యారెట్ జ్యూస్, సాలెడ్స్ అన్నీ ఉన్నాయి. సో మనం ఇప్పుడు వెళ్ళిపోదాం. రకరకాల కాఫీలు అన్నీ. కాకపోతే ప్లేన్ కొంచెం డీటెయిల్గా చూపిస్తాను, కొంచెం లేట్ అయిపోయాను, పరిగెడుతున్నాను. అది ఇప్పుడు ఇంకా మార్నింగ్ అయింది కాబట్టి మార్నింగ్ మెన్యూ ఇస్ బ్రేక్ఫాస్ట్. సో లంచ్ మెన్యూ పెడితే బాగుంటుంది. కాటేజ్ చీజ్లా బాగుంది ఫార్మేజ్. అను ఇది ట్రై చేసి చాలా బాగుంటుంది. జస్ట్ రైట్. సో ఫ్రెష్ ఫ్రూట్, Compote pommes puree. ట్రై చేయి ఎక్కువ. Applesauce. యా, ప్యూర్. సో లంచ్ మెన్యూ వస్తే బాగుంటుంది. ఇది ఇంకా బ్రేక్ఫాస్ట్ మెన్యూ. లంచ్ మెన్యూ కూడా మనం చూసి తినేసి వెళ్దాం. సో పారిస్ ముందేమో అనుష్క వెళ్దాము, ఐఫిల్ టవర్కి వెళ్దాము అంది. ఒక 4 hours ఉంది కదా, 4 hours రిస్క్ చేసి వెళ్దాం అని. ఇప్పుడు ఏమంటున్నావు చెప్పు. ఇప్పుడు వద్దట, టైర్డ్ అయిపోయింది అంటుంది. పోలే పద, బిజినెస్ క్లాస్ లాంచ్ వద్దులే, వద్దన్నావు టైర్డ్. ఇంకోసారి తీసుకొస్తానులే. అరే 6 hours బ్లాగ్ భలే ఉంటుంది కదమ్మా. పోలే. ఓకే, సో బిజినెస్ క్లాస్ లాంచ్కి వెళ్ళిపోదాం. ఓకే సార్, ప్యారిస్ ఎయిర్పోర్ట్ చూపిస్తాను కనీసం, ఎందుకంటే అనుష్క వద్దంది కాబట్టి. సో ప్యారిస్ ఎయిర్పోర్ట్, మనం ఇప్పుడు గేట్ దగ్గరికి నడాలి. ఇవన్నీ మీకు నేను చూపించాను. K30 ఎటువైపు అమ్మ, నేను రికార్డ్ చేస్తున్నాను. సో ప్యారిస్ డ్యూటీ ఫ్రీ, లెట్స్ గో టు ద గేట్. So Paris Airport, CDG, many terminals. Some terminals are beautiful, some terminals are okay. So let's look at Hennessy. People ki chala ishtam kada Hennessy drink. Different kinds of Hennessy bottles. Hennessy. In my Emirates vlog, chusam kada, $3,600 Hennessy, different kinds. But let's go to our gate.
ఇది ప్యారిస్ టెర్మినల్. ఇది కొత్త టెర్మినల్ ఏమో. కొన్ని టెర్మినల్స్ చాలా బాగుంటాయి ప్యారిస్వి, కొన్ని టెర్మినల్స్ ఓకే. సో లెట్స్ వాక్ టు ద గేట్ నౌ. మనది లాస్ట్ గేట్ అనుకుంటా, K30. లూయి వితాన్ చూడు షోరూమ్ ఎంత బాగుంది. బ్యాగ్ కొట్టావమ్మా? ఎంత ఉంటుంది చెప్పు బ్యాగ్? 5,000. 3,000 euros. అంటే బ్యాగ్ స్టార్టింగ్ నుంచి 2 లక్షలు ఉంటుంది. యు వాంట్ చెక్? సో ఇదే మన ఫ్లైట్ 777-300 ఎయిర్ ఫ్రాన్స్. అంటే కొంచెం కనిపిస్తుంది. సో ఇది బోయింగ్ 777-300 అన్నమాట. లోపల ఎలా ఉంటుందో చూపిస్తాను. లోపలికి వెళ్ళిపోదాం. ఫామ్ ఒకటి ఫిల్ చేయాల్సి వచ్చింది, కాంటాక్ట్ ఫాము. ఆ తర్వాత సో అమెరికాలో తీసుకున్న డబుల్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్తో యూరోప్లో చాలా కంట్రీస్ వెళ్ళొచ్చు. కానీ అమెరికాలో వ్యాక్సినేషన్ ఇచ్చినా కూడా అమెరికాలోకి వెళ్ళడానికి మాకు కోవిడ్ టెస్ట్ కావాలి, నెగిటివ్ టెస్ట్. మీరు ఆల్రెడీ చూశారు, ఈ వ్లాగ్ వచ్చేసరికి చూసేసి ఉంటారు. స్లోవాకియా బ్రాటిస్లావా వెళ్ళి కోవిడ్ టెస్ట్ చేసుకున్నాం. ఆ నెగిటివ్ రిజల్ట్ లేకపోతే మమ్మల్ని ప్లేన్లో అలౌ చేయరు. సో అదనమాట. సో ఇప్పుడు ఎయిర్ ఫ్రాన్స్ బోయింగ్ 777-300 బోర్డ్ చేసేస్తున్నాం. ఓకే, లెట్స్ గో ఇన్. వెళ్ళిపోతున్నాం. ఎయిర్ ఫ్రాన్స్. సో మన ఎయిర్ ఫ్రాన్స్ అయితే వచ్చేసాం. సో ఇది 1-2-1 కన్ఫిగరేషను. సో ఇది మన 14L. ఓకే, చూసాం కదా. మొత్తం అంతా వ్లాగ్ చూపిస్తాను. అందాక ఇది రోమ్ ఫ్లైట్లో కంప్లైంట్ చేసావు ఎప్పుడు బిజినెస్ క్లాస్లో నీకు ఎందుకు తీసుకురాలేదని. హ్యాపీనా? అవును, చాలా హ్యాపీ. నాన్న ఎన్ని చాలా స్పేషియస్ ఉంది. అవునమ్మా, బిజినెస్ ఎయిర్‌ప్లేన్స్ నెవర్ వన్ చేసి. ఎయిర్‌ప్లేన్స్ ఫస్ట్ టైం. అవును. స్వాతి, సో ముగ్గురం, ఆల్ 3. థాంక్యూ. యా. ఓకే, సో ఇవాళ కొత్త బిజినెస్ క్లాస్, ఎయిర్ ఫ్రాన్స్ బిజినెస్ క్లాస్. మనం ఈజిప్ట్ ఎయిర్ చేసాం, యునైటెడ్ ఎయిర్ చేసాం, ఎమిరేట్స్ చేసాం, ఇంకే ఎయిర్లైన్స్ చేసామో గుర్తు రావట్లేదు, ఆస్ట్రియన్ ఎయిర్ చేసాం. సో ఇప్పుడు ఎయిర్ ఫ్రాన్స్ బిజినెస్ క్లాస్ రివ్యూ అయితే ఇవాళ చేసేద్దాం. బిజినెస్ క్లాస్ రివ్యూ ఇది 777-300 ఎక్విప్మెంట్, వెరీ కంఫర్టబుల్, 1-2-1 సీటింగ్ అరేంజ్మెంట్. సో వెరీ కూల్. సో అనుష్క, స్వాతి కంఫర్టబుల్గా ఉన్నారు. ఇంకా బోర్డింగ్ స్టార్ట్ అయింది, బోర్డింగ్ అవుతుంది. సో మీకు ప్యారిస్ ఎయిర్పోర్ట్ కూడా కొంచెం చూపించే కదా. సో ఐ విల్ షో యూ ద రిమైనింగ్ యాజ్ వెల్. సో ప్యారిస్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ ట్రైన్, వెరీ కూల్. మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను కదా, నేను అస్సలు బియర్ కూడా తాగను, లిక్కర్ తాగను. కానీ అదేంటో తెలియదు, ఓన్లీ మళ్ళీ కోచ్ క్లాస్లో ఉన్నప్పుడు తాగను లిక్కర్. ఓన్లీ బిజినెస్ క్లాస్ ఫస్ట్ క్లాస్లో అయినప్పుడు మాత్రం షాంపెయిన్ అలవాటు అయిపోయింది. అందులోని మనం ఎయిర్ ఫ్రాన్స్లో వెళ్తున్నాం, షాంపెయిన్ తాగకపోతే ఇంకా వేస్ట్. సో తాగేద్దాం. సో షాంపెయిన్ టైం, లెట్స్ డూ ఇట్. సో సీట్ అయితే వెరీ కంఫర్టబుల్, లాట్స్ ఆఫ్ స్పేస్. అంటే స్లైడ్ అయినప్పుడు బెడ్ అయిపోవడానికి టోటల్ లెంత్ ఉంది. అదే కాకుండా టీవీ మానిటరు, సీట్ యాంగులర్ కాబట్టి యూ కెన్ ఈ ప్రెస్ చేస్తే సో టీవీ మానిటర్ అడ్జస్ట్ చేసుకొని మన స్ట్రైట్ వ్యూయింగ్కి అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, అర్థమైందా? ఇది అవసరం లేనప్పుడు యూ లాక్ దిస్. ఓకే, కావాలంటే ఇలా ఓపెన్ చేస్తాం. సూపర్ కూల్ కదా. తర్వాత ఏంటేంటి ఉంది ఫీచర్స్ చూద్దాం మీకు. తర్వాత ఇక్కడ వాటర్ బాటిల్, అండ్ దెన్ యూఎస్బి. ఇక్కడ 110 and 220 పవర్ అవుట్లెట్స్. ఓకే, తర్వాత storage and a mirror. Okay, a mirror and storage. Storage లోని బోస్ కాదు, ఎయిర్ ఫ్రాన్స్ బోస్ క్వాలిటీ ఉండొచ్చేమో. రెడ్ కలర్ క్లాజెట్ అండ్ సంథింగ్ టు ఇఫ్ యూ వాంట్ పుట్ మ్యాగజైన్స్ ఆర్ క్లాసెస్ అండ్ స్టఫ్.
స్ట్రెచ్ బ్యాండ్ ఇలా, ఇవి నావి పెట్టుకున్న స్టోరేజ్ లాగా. ఓకే, నైస్. అండ్ మూసేయచ్చు, క్లోజ్ అండ్ ఓపెన్. సో మిర్రర్ అండ్ కలర్ఫుల్ క్లాజెట్. ఓకే, ఇది రీడింగ్ ల్యాంప్, ఎల్ఈడి రీడింగ్ ల్యాంప్. అంటే ఇది యూ కెన్ అడ్జస్ట్ ఇట్ ఇన్ ఆల్ యాంగిల్స్. అంటే మన రీడింగ్కి కాంటూర్ రావడానికి యూజువల్గా మెనీ ప్లేన్స్లో ఇట్స్ ఓన్లీ ఇన్ వన్ యాంగిల్, కానీ దిస్ రొటేట్స్ ఇన్ ఎవ్రీ యాంగిల్. ఓకే, తర్వాత ఆ రిమోట్ ఫర్ ద టీవీ. సో ఆడియో, వీడియో, మ్యాప్స్ అవన్నీ. ఓకే, వెరీ కూల్. Both are male and female or different kind? Is the same? It's the same, yeah. Okay. సో బిజినెస్ క్లాస్ కిట్ అయితే వచ్చేసింది మనకి. ఒక బిజినెస్ క్లాస్ కిట్ తర్వాత ఓపెన్ చేసి చూపిస్తాను ఏముందో. ఓకేనా అనుష్క, మన బిజినెస్ క్లాస్ కిట్లో ఏంటంటే ఉందో చూపించు. Okay, so first, then the colors are blue and గట్టిగా మాట్లాడాలమ్మా. blue and cream and నేను వైట్ తీసుకున్నా, నేను క్రీమ్ తీసుకున్నా, నువ్వు బ్లూ తీసుకున్నావు. Okay. లోపల ఏమున్నాయి చూద్దాం. Okay. ఓపెన్ చేయి. So, Taliban so far. Okay, so first, sleeping mask and యా ఐ మాస్క్. ఓ Velvet వెల్వెట్, inside. వెరీ నైస్. Taliban baby. యా ఐ మాస్క్, గట్టి మాట్లాడాలి. Eye mask and and then indigo. To put in your ears, I'm pretty sure. సో ఇయర్ ప్లగ్స్. On it. And then to clean యా ఫర్ గ్లాసెస్. glasses on it. క్లీన్ క్లాత్, గ్లాసెస్ అవి క్లీన్ చేసుకోవడానికి. On it. So it'd be set. Next, toothbrush undi and case undi. ఓకే, It's okay? యా ఓకే, దట్స్ ఫైన్. Case undi. You don't have to open them. Okay. Toothbrush. Pen. Nice. Air France France pen. pen. Very nice. Socks. In there. Yeah, warm socks. Rain lo chaleste socks వేసుకోవడానికి warm socks. Okay, very good. This is like United kit, right? United kit is better actually. Okay. And then indigo. Indian kit. Shoe horn. షూ వేసుకోవడానికి ఇలా పెట్టుకుంటారు. చెప్పిస్తారు, దాన్ని షూ హార్న్ అంటారు. And then indigo cream. లోషన్, Lotion maybe. సో ఫ్రెంచ్ లోషన్, క్రీమ్. And then Toothpaste. And then the Hydra. హైడ్రేటింగ్ క్రీమ్. వెరీ నైస్. Name it discontinue. ఓకే, నీ ఓపెన్ చేయకమ్మా, నీది అమ్మది ఓపెన్ చేయకు. ఓకే, అన్నీ పెట్టేసి. సో అది మన బిజినెస్ క్లాస్ కిట్. ఓకే, సో షాంపెయిన్ నేను చెప్పాను కదా ఎక్కడ తాగను, ఓన్లీ ప్లేన్లోనే షాంపెయిన్ తాగుతాను కాబట్టి అది విషయం. సో ఆఫ్టర్ దిస్ లెట్స్ సీ వన్ గుడ్ కంఫర్టబుల్ పిల్లో, నైస్ duvet, Air France duvet, very cool. Now seat rest and that. Alright, now let's look at the menu options. What kind of menu we have? Menu ఎలా ఏంటుందో అది చూద్దాం. సో స్టార్టర్ మనకి ఏముంది ఆప్షన్, పైనాపిల్ చట్నీ, మ్యాంగో అండ్ పైనాపిల్ చట్నీ, ఆస్పరాగస్ సాలెడ్ విత్ లెమన్ అండ్ చాయ్ గ్రీన్. మెయిన్ డిష్ ఏమో మనకి ఆప్షన్స్ ఏంటంటే బీఫ్ కానీ, పౌల్ట్రీ కానీ, జెంట్లీ స్టీమ్ జాండర్, యాంజీ గ్రీన్ అది కానీ, లేకపోతే పాస్తా కానీ. సో ఇవన్నీ ఆప్షన్స్. ఇదేంటి జెంట్లీ స్టీమ్డ్ ఫిష్ ఏమో అడుగుతాను, ఫిష్ అయితే నేను అదే తీసుకుంటాను. చీజ్, ఏ రకాల చీజెస్ ఉన్నాయి. డెజర్ట్ ఏమో చెరీ క్లఫోటిస్, ఆపరా కేక్, ప్యారిస్ బ్రెస్ట్ కేక్. ఓకే, ఇవి ఎనీ టైం, ఇవి ఎప్పుడైనా సరే మనం లంచ్ అయిపోయి కూడా ఆకలేస్తే ఏం కావాలంటే అవి అడగచ్చు. సన్రైడ్ టొమాటో అండ్ ఫెడా చీజ్ కేక్, లేకపోతే డెజర్ట్ రెడ్ బెర్రీ బనానా కోటా, సాఫ్ట్ చాక్లెట్ కేక్, ఎప్పుడు పడితే అప్పుడు అడగచ్చు. ఏంటున్నాయి షాంపెయిన్, ఏం షాంపెయిన్, పామరీ బ్రుక్ రాయల్ పామరీ, ఇది షాంపెయిన్ ఆప్షన్. తర్వాత డిఫరెంట్ వైన్స్, ఇవన్నీ ఆప్షన్స్. సో వైట్ వైన్, రెడ్ వైన్. సో ఇది మన మెన్యూ. ఇవాళ రకరకాల బియర్స్, జిన్, వాడ్కా ఇవన్నీ కూడా ఉన్నాయి. మనకి ఏమేమి పనికిరావు కదా, కూల్ డ్రింక్స్, హాట్ డ్రింక్స్. ఇది మన మెన్యూ. ఓకే, సో గుడ్ మెన్యూ, వెరీ వెరీ కూల్.
సో ఇది చూద్దాం మన లంచ్ ట్రే. సో ఇలా ఎక్స్టెండ్ అవుతుంది ఆల్ ద వే. వెరీ నైస్. సో మన ఇప్పుడు యాంగులర్గా ఇలా ఉంది కాబట్టి సో లంచ్ ట్రే ఇది, ఫుడ్ ట్రే చేసుకోవచ్చు. అవసరం లేనప్పుడు ల్యాప్టాప్ వర్క్ చేసుకోవాలన్నా ఇలా పుష్ చేసేస్తాం అయిందా. సో వీల్ రిలాక్స్ రైట్ నౌ. ఫుడ్ వచ్చిందాక లేకపోతే షాంపెయిన్ వచ్చిందాక, అస్సలు తాగపోయినా షాంపెయిన్ మాత్రం తాగుతాం. సో 1 గంట డిలే అయ్యింది, టేక్ ఆఫ్ అవుతుంది. లాస్ట్ మినిట్లో టికెట్లు కొన్నాను కాబట్టి ఒక్కొక్క టికెట్ $2,400 పడింది. సో ముగ్గురికి మీరే క్యాల్కులేట్ చేసుకోండి, అది విషయం. పొద్దున్న ఆస్ట్రియాలో బయలుదేరి ప్యారిస్ వచ్చాం. ప్యారిస్లో 5 hours బ్రేక్ ఉంది. ఆ 5 hours బ్రేక్ తర్వాత ఇనీషియల్గా ఐఫిల్ టవర్ వెళ్దాం అనుకున్నాం, కానీ అనుష్క టైర్డ్ ఉంది కాబట్టి వెళ్ళలేదు 5 గంటల్లో. సో అక్కడే రెస్ట్ తీసుకొని ఎయిర్పోర్ట్లో మీకు జస్ట్ చూపిస్తున్నా మ్యాప్ ఎలా ఉందని. సో 5 గంటలు ప్యారిస్లో రెస్ట్ తీసుకొని ఇప్పుడు డైరెక్ట్గా వాషింగ్టన్ డీసీ వెళ్ళిపోతున్నాం. ఒరిజినల్ ప్లాన్ అయితే ఐఫిల్ టవర్ చూపిద్దామని, కానీ అనుష్క ఇంట్రెస్ట్ చూపించలేదు కాబట్టి వదిలేసాం. ఇంకో ఫీచర్ ఏంటంటే ఇది టేక్ ఆఫ్ అప్పుడు ఇలా ఫ్లాట్ చేయడానికి, లేకపోతే బెడ్ చేసినప్పుడు ఫ్లాట్ చేయడానికి లేకపోతే ఇలా వస్తుంది. ఇది మన హ్యాండ్ రెస్ట్. ఓకే, సో ఇలా హ్యాండ్ రెస్ట్ ఉంటే ఇలా పెట్టుకొని ఇలా కంఫర్టబుల్గా ఇలా కూర్చొని మూవీస్ వాచ్ చేయడానికి. అప్పుడు ఇది మాట హ్యాండ్ రెస్ట్. ఇది బెడ్ చేసినప్పుడు పుష్ చేసి ఫ్లాట్ బెడ్ అయిపోతుంది. అది సో లంచ్ అయితే వచ్చేసింది. ఎపిటైజర్స్ ఇది ఆస్పరాగస్ సాలడ్, తర్వాత రెగ్యులర్ సాలడ్ విత్ డ్రెస్సింగ్, తర్వాత రకరకాల చీజ్. ఈ చీజ్ అయితే అసలు సూపర్గా ఉంది. గౌడ చీజో ఏంటో ఏం చీజో తెలియదు కానీ చాలా టేస్టీగా ఉంది. మ్యాంగో చట్నీ, తర్వాత ఆస్పరాగస్ సాలడ్కి డ్రెస్సింగ్తోని, తర్వాత 3 రకాల ఎపిటైజర్ డెజర్ట్స్ అనుకుంటాను, ఏమో టేస్ట్ చేస్తే కానీ తెలీదు. సో సాల్ట్ అండ్ పెప్పర్ షేక్ కూడా స్టైలిష్గా భలేగా ఉంది. తర్వాత మనకి ఆలివ్ ఆయిల్ సాలడ్లో కలుపుకోవడానికి. సో ఇది ఎపిటైజర్ ట్రే. తర్వాత బ్రెడ్, ఈ బ్రెడ్ నేను చూస్ చేసుకున్నా. సో చాలా యమ్మీగా ఉంది ఆల్రెడీ. సో కెనాట్ వెయిట్ టు టేస్ట్ ఇట్. సూపర్ యమ్మీ ఉంది. ఐ వాంట్ స్టార్ట్ ద ఎపిటైజర్ కోర్స్. సో ఫ్రెండ్స్ వాచ్ చేస్తున్నా. మళ్ళీ షాంపెయిన్ రీఫిల్, వాటర్. సో ఇది మన ఎపిటైజర్. మళ్ళీ మెయిన్ కోర్స్ వచ్చినప్పుడు మెయిన్ కోర్స్ చెప్తాను. చూడడానికి అయితే మాత్రం చాలా డెలిషియస్గా ఉంది. ఐ కెనాట్ వెయిట్ టు ట్రై ద ఆస్పరాగస్ సాలడ్ మాట. సో యమ్మీ. ఇప్పుడు మెయిన్ కోర్స్ ఫ్రెంచ్ ఫిష్. తెలుసు కదా మన ఫిష్ లవర్స్ అని. ఆ ఫిష్తో పాటు స్పినచ్, వెజీస్, మ్యాష్ పొటాటోస్ అండ్ గ్రేవీ. యూజువల్గా మ్యాష్ పొటాటోస్, కానీ ఫిష్తో కూడా ట్రై చేస్తున్నా, బ్లాండ్గా ఉంటుందేమో అని. ఇక్కడ కారం ఉండదు కదా, సో టొబాస్కో సాస్ అవి ఏమి ఇవ్వలేదు కాబట్టి ఇది మాట మన మెయిన్ కోర్స్ ఆఫ్ ఫుడ్. సో ఎపిటైజర్ అయిపోయింది, ఇప్పుడు మెయిన్ కోర్స్ అయితే ఎంజాయ్ చేస్తున్నాం. ఫ్రెంచ్ ఫిష్. సో ఇప్పుడు ఫిష్ ట్రై చేద్దాం. ఫిష్ సూపర్గా ఉంది. సో టేస్టీ, చాలా బాగుంది. ఫిష్, ఫ్రెంచ్ రివర్ ఫిష్, సూపర్.
సో ప్లేట్ ఇలా ఖాళీ అయింది అంటే అర్థం ఏంటి, అంత అద్భుతంగా ఉంది ఫిష్ అని. చాలా చాలా నచ్చింది, సూపర్గా ఉంది, అద్భుతంగా ఉంది. సో దట్ వాజ్ వెరీ 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 గుడ్ మీల్. లవ్డ్ ఇట్. అపెటైజర్ ఆసమ్, లంచ్ కూడా ఆసమ్. టోటలీ లవ్డ్ ఇట్. హౌ వాజ్ లంచ్ అనుష్క? ఇప్పుడు ఏం పడుకుంటావా? ఓ మూవింగ్ ఫార్వర్డ్. ఇప్పుడు స్లీప్ బట్ నాకు స్లీప్. వెరీ కూల్. Where is your pillow? Hey, కప్పిసుకో, కప్పుకో తల్లి. పడుకుండిపోతావా ఇప్పుడు? మళ్ళీ సీట్ మోడ్ చేయి. అనుష్క, నువ్వు పొలారిస్లో చాలాసార్లు వెళ్ళావు కదా, నీకు పొలారిస్ నచ్చిందా, ఎయిర్ ఫ్రాన్స్ నచ్చిందా? గట్టి చెప్పాలి, గట్టి చెప్పాలి. పొలారిస్ అమ్మా, పొలారిస్ ఎందుకంటే ప్రైవసీ వస్తుంది కదా, నోబడి కెన్ సీ. వినబట్లేదమ్మా, గట్టి మాట. Polaris more privacy ఉంటుంది, but ఇది more space ఉంది. యా, స్పేస్ ఉందా? కూల్. స్వాతి బాగుందా? పడుకో. ఏ సినిమా చూసావు? ఓకే. నేను Ocean's 8 watch చేశాను. ఓ. సో బాగా పడుకొని ఇప్పుడే లేచాను. సో ల్యాండ్ అయ్యే ముందు స్నాక్ ఏంటంటే ఇది సన్ డ్రైడ్ ఫెటా చీజ్ కేక్ వెరైటీగా. తర్వాత ఇది కీనోవా సాలెడ్ విత్ సిట్రస్ ఫ్రూట్. సో సిట్రస్ అంటే కొంచెం ట్యాంజీగా కీనోవా సాలెడ్, ఫెటా చీజ్ కేక్ విత్ టొమాటో వెరైటీగా. ఆ తర్వాత ఇది రెడ్ బెర్రీ కేక్. తర్వాత సాఫ్ట్ చాక్లెట్ కేక్ అంట. సో సాఫ్ట్గా చాక్లెట్ కేక్, రెడ్ బెర్రీ కేక్, సన్ డ్రైడ్ ఫెటా చీజ్ శాండ్విచ్ లాగా వెరైటీగా, కీనువా సాలెడ్. తర్వాత నేను కాఫీ మిల్క్. దిగే ముందు క్విక్ స్నాక్ అంటే మధ్యలో ఏం అడగలేదు, పడుకున్నా బాగా 4 hours రెస్ట్ తీసుకున్నా. అది సో ఇది గైస్ మన ఎయిర్ ఫ్రాన్స్. అన్ని ఫీచర్స్ చూపించాను అనుకున్నా. సో ఒక 4 hours పడుకొని మళ్ళీ బ్రేక్ఫాస్ట్కి లేచి రియల్లీ హ్యాడ్ అన్ అమేజింగ్ ట్రిప్. ఎయిర్ ఫ్రాన్స్ ఇంతకుముందు నేను ట్రావెల్ చేశాను కానీ వాషింగ్టన్ డీసీ నుంచి ప్యారిస్ ఒకసారి, అది ఓన్లీ 6.5 hours. ఒకసారి ఫ్రీ టౌన్ నుంచి కొనాక్రీ అంటే సిరాలియో నుంచి గిని వెళ్ళినప్పుడు కరెక్ట్గా 55 minutesకి $580 టికెట్ అయింది. $580 టికెట్ అయింది కాబట్టి వాడు ఫ్రీగా బిజినెస్ క్లాస్ అప్లై చేశారు. సో అదొకటి చేశాను, అది విషయం. సో మీకు ఈ ఎయిర్ ఫ్రాన్స్ అంటే ఎన్నో ఎయిర్లైన్స్ మీకు ఆల్రెడీ చూపించాను, ఇంకో ఎయిర్లైన్ కూడా బిజినెస్ క్లాస్ చూపించాను, ఇంకా చాలా చూపిస్తాను. సో ఇప్పటికీ ఈజిప్ట్ ఎయిర్, ఆస్ట్రియన్ ఎయిర్, యునైటెడ్ ఎమిరేట్స్, ఇది ఎయిర్ ఫ్రాన్స్. సో 5th ఎయిర్లైన్ రివ్యూ చేసాం. చాలా కంఫర్టబుల్. ఇనీషియల్గా అయితే ప్లాన్ లేదు, కాకపోతే అనుష్క ఇమోషనల్ బ్లాక్మెయిల్ చేసింది. అంటే నువ్వు ఎప్పుడు వెళ్తావు, మమ్మల్ని తీసుకెళ్ళలేదు ఏంటి అంటే లాస్ట్ మినిట్ని కొనాల్సి వచ్చింది. సో ఒక 1 month తిండి తిప్పులు మాని బస్సులో ఉండాలి, ఎందుకంటే బ్యాంక్ బ్యాలెన్స్ అంతా అయిపోయింది అనుష్క కోసం కాకపోతే ఇంకెవరి కోసం చేయాలి. సో బ్యూటిఫుల్ ట్రిప్. వాషింగ్టన్ డీసీ నుంచి ఇంకా 40 minutes దూరంలో ఉన్నాం, ల్యాండ్ అయిపోతున్నాం. సో మీకు ఈ వ్లాగ్ నచ్చింది అని నేను అనుకుంటున్నాను. ఇంకా వాషింగ్టన్ డీసీలో దిగే మళ్ళీ రికార్డ్ చేస్తాను. ఓకే, 1 గంట అయితే లేట్గా టేక్ ఆఫ్ తీసుకున్నాం కాబట్టి కానీ కవర్ అయిపోయింది విండ్ డైరెక్షన్ ఏదో మొత్తానికి. సో ఓన్లీ 25 minutes లేట్గా ల్యాండ్ అవుతున్నాం వాషింగ్టన్ డీసీలో ఇప్పుడు. అది విషయం. వాషింగ్టన్ డీసీలో ల్యాండ్ అయిపోతున్నాం ఇప్పుడు. సో
సో ప్యారిస్లో క్లియర్గా రాలేదు. ఇది మేము వచ్చిన 777-300ER ఎయిర్ ఫ్రాన్స్. ఓకే, వాషింగ్టన్ డీసీ వచ్చేసాం. సో వెల్కమ్ టు ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. మనకు వచ్చేసాం. ఇప్పుడు పాస్పోర్ట్ దగ్గరికి వెళ్ళాలి కాబట్టి రికార్డ్ చేయను. హలో ఫ్యామిలీ, నేను మళ్ళీ మీ రవి. సో పొద్దున్న వియనాలో బయలుదేరాం. పొద్దున్న వియనా టైంలో 6 AM సో 3కి లేచి 3:30కి బయలుదేరి 3 నుంచి ప్యారిస్ వెళ్ళి, ప్యారిస్లో 5 hours ఉంది. అనుష్క ముందు ఐఫిల్ టవర్ దగ్గరికి వెళ్దా ఉంది, తర్వాత ఏమో వెళ్ళొద్దంది. సో మొత్తానికి ప్యారిస్లోని 6 hours 5 hours లాంజ్లో ఉండి అక్కడి నుంచి 8 hours and 30 minutes వాషింగ్టన్ డీసీ వచ్చేసాం. వాషింగ్టన్ డీసీ వచ్చేసరికి అక్కడి నుంచి ఊబర్ క్యాబ్ తీసుకుందాం అనేసరికి మా ఫ్రెండ్ చెప్పాడు, నేను డీసీ వస్తున్నాను, ఒక కార్ ఇచ్చేయాలి అని. మొత్తానికి ఆయన కార్ ట్రాన్సాక్షన్ ఏదో కుదరలేదు. సో ఆయన ఎయిర్పోర్ట్కి వచ్చి ఆయన కార్ మాకు ఇచ్చేసాడు. సో ఇప్పుడు ఆయన కార్ తీసుకొని డ్రైవ్ చేస్తున్నా. సో వాషింగ్టన్ డీసీ ఎయిర్పోర్ట్లో 1.5 hours వెయిట్ చేసాం ఆయన కోసం. ముందు ఐడియా ఊబర్ వెళ్ళిపోదాం అని, కానీ కార్ అలా వస్తుంది కదా అని ఉండిపోయాం. సో మొత్తానికి రిచ్మండ్ ఇంటికైతే బయలుదేరాం. ఇప్పుడు మేమెవరో ఉండలేకపోతున్నాం కాబట్టి డైరెక్ట్గా సింహబాబు దగ్గరికి వెళ్ళిపోతాం. ఓకేనా, సింహబాబు దగ్గరికి వెళ్ళి సింహ రియాక్షన్ చూద్దాం. మొత్తానికి వెకేషన్ అయితే బాగా అయిపోయింది. మళ్ళీ ఇంటికి వెళ్ళాక రికార్డ్ చేస్తాను వీళ్ళ రియాక్షన్లు, ఎలా అయింది వెకేషన్ ఏమైంది అని నేను. ఓకేనా, ఆల్రైట్. సో సీ యూ ఇన్ రిచ్మండ్. ఇక్కడ డ్రైవ్ చేయాలి 1.5 hours. ఓకే, పొద్దున్న గురుజీ తెచ్చారు సింహగాడిని. సో సింహగాడి రియాక్షన్ చూద్దాం. పొద్దున్న గురుజీ తెచ్చారన్నమాట. మార్నింగ్ తెచ్చి మార్నింగ్ నుంచి డోర్ దగ్గర వెయిట్ చేస్తున్నాడంట. రా తొందరగా చూద్దాం సింహగాడు ఫస్ట్ చూసిన ఎలా రియాక్ట్ అవుతాడో. ఓపెన్ చేయి. ఓకే సింహ సూపర్ సూపర్. సింహబాబు 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 సింహ 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 సింహ. ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అని హోప్ చేస్తున్నాను. మర్చిపోయిందక RTT and Anu Vlogs ki subscribe చేయండి, like చేయండి and share చేయండి. See you in the next vlog. RTT అంటే ఏంటి? Ravi Telugu Traveler. RTT అని చెప్పావు.